తర్వాత దీన్ని నీట్ గా ఫామ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ గైడ్ ఉంది కాబట్టి ఏంటంటే మళ్ళీ సేమ్ స్ట్రైట్ కట్ ఎలా తీసుకోవాలి తీసుకొని ఇక్కడ ట్రిమ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ మనం గైడ్ చేస్తున్నాం కదా, మనం 4 ఇంచెస్ తీసుకున్నాము. 4 ఇంచెస్ లో మనం ఆల్మోస్ట్ 3.5 ఇంచ్ కట్ చేసేస్తాం. మిగిలిన హాఫ్ ఇంచ్ ట్రిమ్ చేస్తాం. ఇలాగే ఇది ఎలా చేసామో పైన కూడా ఓపెన్ చేసుకొని మనం ఒక గైడ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా పక్కకు చెప్పేస్తుంది. సేమ్ ఏ కట్ చేసినా కూడా మన ఈ బాడీ ఏదైతే ఉంటుందో మన కస్టమర్ కి కరెక్ట్ గా మన వీళ్ళ షోల్డర్ మన షోల్డర్ ఎప్పుడు ఈక్వల్ ఉండాలి. హెయిర్ డైరెక్షన్ ఎప్పుడు హెయిర్ ఏ డైరెక్షన్ లో ఉందో అది కట్ చేస్తారు చదువుగా. బట్ ఈ స్టెప్ కట్ మాత్రం బ్యాక్ కి ఇలా ఫాలో అవ్వాలి కాబట్టి మనకి ఏదైతే వీక్ ఉందో ఆ వీక్ కి పైనుంచి కింద వరకు వీక్ ఆన్నే చేస్తాం. దాన్ని మనం 0 degrees అంటే అలా మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ కట్ చేసుకోవచ్చు. కస్టమర్ ఇంకొక స్టెప్ చేయండి అని అంటే కనుక ఓకే, ఈ ఫ్రంట్ లేయర్ ఉంటుంది కదా, దీన్ని కూడా మనం ఏం చేస్తాము అంటే ఇలా తీసుకొని ఆల్రెడీ ఇది కట్ చేసి ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ఆల్రెడీ మనం 4 ఇంచెస్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుందా ఓకేనా అని మనం చూసుకోవాలి. బ్లైండ్ గా ఎప్పుడు వర్క్ చేయకూడదు అని చెప్పా. నేనైతే చూసుకొని అవసరం అయితే కట్ చేసేసుకోండి. ఇలా విప్పినప్పుడు మన హెయిర్ అంతా స్టెప్ గా కనిపించాలి. ఇలా అన్నప్పుడు కూడా స్టెప్స్ గా కనిపించాలి. ఏ కట్ అయినా జడిస్తుంది, బ్లూ స్టైల్ లో గానీ లేదంటే పోనీలో గానీ తెలుస్తుంది. కాబట్టి మనమైతే చూసేటప్పుడు ఇలాగే మనం ఓపెన్ లోనే కదా కట్ చేసేది, మనం జడేసుకొని కట్ చేయట్లేదు. ఓపెన్ లో మనకు అంతవరకు ఇంపార్టెంట్. వీళ్ళు ఇంటికి వెళ్ళి జడేసుకుంటున్నారా, టోనీ వేసుకుంటున్నారా, ఏం వేసుకుంటున్నారా అనేది మాకు అవసరం. ఓకే.